అందుకే హార్డ్ డిస్క్ మిస్ అయిందని మంచు విష్ణు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ఆ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇందులో మరొక వివాదంలో చిక్కుకుంది కన్నప్ప సినిమా. మంచు ఫ్యామిలీకి ఇది బాగా అలవాటు అయిపోయిందని మండిపడుతున్నారు ఓ వర్గం ప్రేక్షకులు. ఇంతకీ ఏం జరిగింది? కన్నప్పకు వచ్చిన కొత్త చిక్కేంటి? మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచారు మేకర్స్. భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమా గురించి ఓ రేంజ్లో హైప్ ఇస్తున్నాడు మంచు విష్ణు. ఒక్కో క్యారెక్టర్ గురించి చెబుతూ హైప్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యంగా సినిమా బిజినెస్ అంతా ప్రభాస్ చుట్టూనే నడుస్తోంది. ప్రస్తుతానికి కన్నప్పపై ప్రేక్షకులకి ఎంతో ఇంతో ఆసక్తి ఉందంటే అది కేవలం ప్రభాస్ మాత్రమే. రుద్రగా ప్రభాస్ క్యారెక్టర్ నిడివి అరగంట ఉంటుందని చెప్పటం, ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అదిరిపోవడంతో రెబల్ స్టార్ కోసం థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మిగిలిన తారాగణం అంతా బడా స్టార్స్ అయినప్పటికీ వారి పాత్రలు ఎలా ఉన్నాయో వెండి తెరపై చూస్తే కానీ క్లారిటీ రాదు. ఈ క్యారెక్టర్స్లో బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పిలకా గిలకపై వివాదం ముసురుకుంది. బ్రహ్మానందం, సప్తగిరి పాత్రలపై బ్రాహ్మణ సంఘాలు బగ్గుమంటున్నాయి. ఈ క్యారెక్టర్లు బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తున్నాయని, సనాతన ధర్మాన్ని అవమానించేలా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గుంటూరులో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ని అడ్డుకుంటామని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ హెచ్చరించారు. పిలకా గిలక పాత్రలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ పేర్లే తమ కమ్యూనిటీని కించపరిచేలా ఉన్నాయని ఫైర్ అయ్యారు. సినిమాలో ఒక్కో క్యారెక్టర్ని రివీల్ చేస్తూ వచ్చిన మూవీ యూనిట్ గత ఏడాది సెప్టెంబర్లోనే హాస్య పాత్రల ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట నేర్పిన గురువులు అడవికి పాఠాలు చెప్పడానికి వస్తే అనే డైలాగ్ వదిలారు. పిలకా గిలక గురించి అప్పట్లో ఏమీ మాట్లాడని బ్రాహ్మణ సంఘాలు రిలీజ్ దగ్గర పట్టడంతో ఫోకస్ చేశాయి. మోహన్ బాబు కుటుంబానికి బ్రాహ్మణులను అవమానించడం అలవాటైపోయిందని మండిపడ్డారు. గతంలో మంచు విష్ణు దేనికైనా రెడీ సినిమా టైంలోని బ్రాహ్మణ సంఘాలు ఆందోళనకు దిగాయి. 12 ఏళ్ల క్రితం దీనిపై భారీ హడావిడి జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో మంచు విష్ణు వెనక్కి తగ్గకుంటే కోర్టును ఆశ్రయిస్తాం, సినిమా రిలీజ్ అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. శివభక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రలు నటిస్తున్నాడు మంచు విష్ణు. ప్రభాస్తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మంచు మోహన్ బాబు, శివరాజ్ కుమార్ నటించారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్. ఇక తాజా వివాదం నేపథ్యంలో చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళంలో జూన్ 27న విడుదలవుతోంది. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.